the best academy. వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల వార్తలు నిలుస్తున్న సదస్సులు, సమావేశాలు, వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఏదైనా ఒక సదస్సు లేదా ఒక కాంగ్రెస్ లేదా ఒక సమావేశం ఎక్కడ జరుగుతుంది, లొకేషన్ ఇంపార్టెంట్. ఆ సదస్సు లేదా సమావేశం యొక్క పేరు ఇంపార్టెంట్. ఎవరు నిర్వహిస్తున్నారు, ఎప్పుడు నిర్వహిస్తున్నారు, మరి ఆ సదస్సు లేదా సమావేశానికి సంబంధించిన థీమ్ ఏంటి. థీమ్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఏ లాంగ్వేజ్లో అయితే ఆ థీమ్ ఉంటుందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసే ప్రయత్నం చేయకండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక సమావేశం లేదా ఒక కాంగ్రెస్, ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్. ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్ అనేది ఎక్కడనంట ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఇటీవల ప్రారంభమైంది. ఫిబ్రవరి 8వ తేదీ నుండి ఫిబ్రవరి 10వ తేదీ నిన్నటి వరకు జరిగిన ఒక సదస్సు. మరి ఈ సదస్సు ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్ అంటారు, 32nd ఎడిషన్, 32వ ఎడిషన్ ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్ అనేది నోయిడా ఉత్తరప్రదేశ్లో. మరి ఎవరు ఈ సమావేశాన్ని లేదా ఈ కాంగ్రెస్ని నిర్వహించారు, హోస్ట్ చేశారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్. ఎక్కడ ఉంది, నోయిడా. మరి ఈ సంవత్సరం లేదా 32nd ఎడిషన్ ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్ యొక్క థీమ్ ఏంటి అంటారు, రెండరింగ్ ఆఫ్ ఇండియన్ ఎపిక్స్ ఇన్ ఆర్ట్ అండ్ కల్చర్. రెండరింగ్ ఆఫ్ ఇండియన్ ఎపిక్స్ ఇన్ ఆర్ట్ అండ్ కల్చర్ అనేది థీమ్, గుర్తుపెట్టుకోండి. సో హిస్టరీ రిలేటెడ్గా మన ఆర్ట్ కల్చర్కి సంబంధించిన ఒక సదస్సు లేదా సమావేశము, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలో తీసుకున్న ఒక కీలక నిర్ణయం. 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి, లేదా 18 సంవత్సరాల లోపు వారు ఎవరైతే ఉంటారో వారు ఆన్లైన్ జూదం అనేది ఇక చేయకూడదు. ఆన్లైన్ జూదం పైన నిషేధం అనే అంశంతో తమిళనాడు తీసుకున్న కీలక నిర్ణయం. సో ఆన్లైన్ జూదము, మోసము ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. చాలామంది ఆన్లైన్లో జూదంలో డబ్బులు పెట్టేసేసి పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకునే వాళ్ళని కూడా మనం కనబడుతూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్ మనం వినే ఉంటాము. అటువంటివి జరగకూడదని చెప్పేసి ముఖ్యంగా యుక్త వయసులో ఉండేవారు ఎవరైతే ఉంటారో ఈ జూదము లేదంటే ఆన్లైన్కి సంబంధించిన వ్యసనాలు ఏవైతే ఉంటే వాటికి అడ్డుకట్ట వేయడానికి తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. యువత ఆన్లైన్లో జూదం ఆడేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో 18 ఏళ్లలోపు వారు డబ్బు చెల్లించి ఆన్లైన్ గేమ్లు ఆడేందుకు వీలు లేకుండా తమిళనాడు ఆన్లైన్ గేమింగ్ అథారిటీ నిషేధం విధించింది. ఆన్లైన్ జూదంలో డబ్బులు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు అధికమైనవి. ఈ క్రమంలో ఆన్లైన్ గేమ్ల వల్ల కలిగే నష్టాలను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఆన్లైన్ గేమ్లను క్రమబద్ధీకరించేలా నిబంధనలు కఠినతరం చేస్తూ గేమింగ్ అథారిటీ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 18 ఏళ్లలోపు వారు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్లో నగదు చెల్లించి ఆడేందుకు నిషేధాన్ని విధించిందంట. నెక్స్ట్ అర్జెంటీనా. అర్జెంటీనా అంటే మనం వరల్డ్ మ్యాప్లో చూస్తే దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశము అర్జెంటీనా. అర్జెంటీనా దేశానికి అధ్యక్షుడిగా జావియర్ మిలీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. 2023 సంవత్సరంలో తనకి సంబంధించి మనం ప్రత్యేకంగా డిస్కస్ చేసాం, 2023లోనే జావియర్ మిలీ. సో ఇటీవల కూడా తరచు వార్తల్లోకి వస్తున్నారు. ఒక దేశాధినేత వేరే దేశం యొక్క పౌరసత్వం పొందుతూ వార్తల్లోకి వచ్చారు. తనకు ఇటలీ దేశం పౌరసత్వాన్ని మంజూరు చేసింది. సో ఇవన్నీ చూసాము. సో ఇక్కడ అర్జెంటీనా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఏంటంటే ఆ దేశంలో జెండర్ చేంజ్ ట్రీట్మెంట్స్ ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా మైనర్స్ ఎవరైతే ఉంటారో మైనర్స్ జెండర్ చేంజ్ ట్రీట్మెంట్స్ పైన నిషేధాన్ని విధిస్తూ వార్తల్లోకి వచ్చింది. సో జెండర్ చేంజ్ చేసుకోవడానికి రకరకాల ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. ముఖ్యంగా మైనర్స్ ఇటువంటి ట్రీట్మెంట్స్ చేసుకోకూడదని చెప్పేసి నిషేధాన్ని విధిస్తూ వార్తల్లోకి వచ్చింది. అర్జెంటీనా బ్యాన్స్ జెండర్ సర్జరీ, హార్మోన్ థెరపీ ఫర్ మైనర్స్. డైరెక్ట్ సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అండ్ వార్తలు నిలుస్తున్న విన్యాసాలు ఏవైతే ఉంటాయో విన్యాసాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి విన్యాసాలే కానివ్వండి, లేదా రక్షణ రంగ దిగుమతులకు సంబంధించి కానీ, రిపోర్ట్స్కి సంబంధించి కానీ, లేదా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్కి సంబంధించి కానీ, లేదా రక్షణ రంగ ఒప్పందాల గురించి కానీ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక విన్యాసము, ముఖ్యంగా ఇండియన్ ఓషన్ రీజన్కి సంబంధించిన ఒక విన్యాసము, అండ్ ఇంకొకటి ఏంటంటే విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఒక విన్యాసం, 3 నెలల పాటు జరగబోతున్న విన్యాసము. ట్రపెక్స్ 2025 వార్తల్లోకి వచ్చింది. ట్రపెక్స్ 25. ట్రపెక్స్ అంటే థియేటర్ లెవెల్ ఆపరేషనల్ ఎక్సర్సైజ్. సో ఇక్కడ తీర రక్షణపై తిరుగులేని విన్యాసాలు.
తీర భద్రతలో మనకు ఇండియా 3 వైపులా కూడా సముద్ర సరిహద్దే ఉంది, ఇండియాస్ పెనిన్సులా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తీర భద్రతలో భాగంగా త్రివిధ దళాలు పాల్గొనే ట్రాపెక్స్ 2025 విన్యాసాలు కొనసాగుతున్నాయని ఆదివారం నావీ వర్గాలు తెలిపాయి. నావిక, పదాతి దళాలు, వాయుసేన, తీరగస్తీ దళాలు ఇందులో భాగస్వామ్యమైనట్లు పేర్కొంటున్నారు. యుద్ధ నైపుణ్య ప్రదర్శన, సమగ్ర స్పందన, జాతి రక్షణ, తీర భద్రతకు అనుసరించాల్సిన విధానాలపై విన్యాసాలు సాగుతున్నట్లు స్పష్టం చేశారు. నెక్స్ట్ వచ్చేసేసి ఏరో ఇండియా సమ్మిట్ లేదా ఏరో ఇండియా సదస్సు అనేది ఒకటి వార్తల్లోకి వచ్చింది, ఒక ఎగ్జిబిషన్. సో February 10th నిన్నటి రోజున ప్రారంభమైంది, 14వ తేదీ వరకు బెంగళూరులోని యలహంక వేదికగా జరుగుతున్న ఏరో ఇండియా ఈ సంవత్సరం సంబంధించి థీమ్ ఏంటి అంటారు, ద రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ అనేది ఈ సంవత్సరం థీమ్. మరి ఎవరు నిర్వహిస్తారు ఏరో ఇండియా సమ్మిట్ని అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షణ శాఖ పరిధిలోని అంశము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో ఎక్సర్సైజ్ ఏరో ఇండియా 15th ఎడిషన్ 15వ ఎడిషన్ ప్రారంభమైంది బెంగళూరు సమీపంలోని యలహంక, కర్ణాటక రాష్ట్రంలో. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. రకరకాల యుద్ధ విమానాలు కానివ్వండి, రక్షణ రంగానికి సంబంధించిన ప్రత్యేక ఎగ్జిబిషన్ ఇది. వివిధ దేశాలకు సంబంధించి కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. అండ్ తగ్గిన వ్యయ అంతరాలు అని చెప్పేసేసి అంశము. దేశంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వ్యయ అంతరాలు ప్రత్యేకించి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వంటి వివిధ సామాజిక వర్గాల మధ్య తగ్గినాయి అంటే, అంతరాలు తగ్గినాయి అంటే, ఇన్ఈక్వాలిటీస్. 2022-23లో మొత్తంగా ఇది 71.2% ఉంటే 2023-24లో 69.7% తగ్గింది. 2011-12లో ఇది 83.9%. గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ సగటు వినియోగ వ్యయము ప్రస్తుతం 4,122 రూపాయలు కాగా పట్టణ ప్రాంతాల్లో 6,996 రూపాయలు. 2011-12లో గ్రామీణ ప్రాంతాల్లో 1,430 రూపాయలు కాగా పట్టణాల్లో 2,630 రూపాయలు. కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ వారు 2023 ఆగస్టు నుంచి 2024 జూలై వరకు నిర్వహించిన సర్వేలో వెల్లడించిన అంశాలు. ఇటువంటి స్టాట్స్ ఏవైతుంటే ఎకానమీలో మీకు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏఐలో భారత పతాక. ఇటీవల వార్తలోకి వచ్చిన ఒక స్టడీ లేదా ఒక నివేదిక 2025 గ్లోబల్ వర్క్ ప్లేస్ స్టడీ స్కిల్స్ లేదా స్కిల్స్ స్టడీ అని ఒక రిపోర్ట్ పేరు గుర్తుంచుకోండి. 2025 గ్లోబల్ వర్క్ ప్లేస్ స్కిల్స్ స్టడీ రిపోర్ట్ పేరు ఎవరు రిలీజ్ చేశారంటే ఎడ్యుటెక్ యూనికాన్ ఎమెరిటస్ అనే ఒక సంస్థ నిర్వహించిన సర్వే. ఇందులో ఏ వినియోగానికి సంబంధించిన అంశాలను ఆధారంగా తీసుకొని ర్యాంకులు ఇచ్చారు. సో టెక్నాలజీని సృష్టించడంలో కాస్త వెనుకబడి ఉండవచ్చు, కానీ టెక్నాలజీని అందిపుచ్చుకొని దాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్లడంలో భారతీయ నిపుణులకు ఎవరూ సాటిరారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో భారతీయ టెక్కీలతో అగ్రరాజ్యాల నిపుణులు కూడా పోటీ పడలేరని ఇప్పటికే నిరూపణ అయింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన కృత్రిమ మేధలో కూడా భారతీయ నిపుణులదే అగ్రస్థానమని తాజా సర్వే తెలిపిందంట. గుర్తుపెట్టుకోండి, సర్వేలోని కీలక అంశాలు ఏంటంటే 18 దేశాల్లోని ఫైనాన్స్, ఇన్సూరెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, సాఫ్ట్వేర్, ఐటీ సర్వీసెస్, ఎడ్యుకేషన్ తదితర రంగాల్లో పనిచేసిన 6,000 మంది 21 నుండి 65 ఏళ్ల వయసులోపు వారు ఈ సర్వేలో పాల్గొన్నారు. సో ఇటువంటి సర్వే ఏదైతే ఉంటుందో ముఖ్యంగా ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐకి సంబంధించిన సమావేశాలు కానీ, రీసెంట్గా తీసుకుంటే ఫ్రాన్స్కి సంబంధించిన సమావేశం కానీ, ఇటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. నెట్జరీం నుంచి వైదొలుగుతున్న ఇజ్రాయెల్ వార్తల నుంచి ఒక ప్రాంతము, గాజా స్ట్రిప్, ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉన్నాయి కదా. సో ఉత్తర దక్షిణ గాజాలను వేరు చేసే 6 కిలోమీటర్ల నెట్జరీం నడవా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ రీసెంట్గా ప్రారంభమైంది. గాజా కాల్పుల విరమణ తొలి దశ ఒప్పందంలో ఇదొక కీలక అంశం అంట. అయితే రెండో దశ కాల్పుల విరమణ కోసం ప్రారంభం కావాల్సిన చర్చలపైన ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటీవల వార్తల్లోకి వచ్చిన నెట్జరీం వార్తలో నిలిచిన ఒక ప్రాంతం ఏ దేశం వైదొలుగుతుందంట? ఇజ్రాయెల్. అండ్ వార్తలో నిలిచిన వ్యక్తి బీరెన్ సింగ్ మణిపూర్లో గత 2.5 ఏళ్ళుగా చూస్తున్న అల్లర్లు మనం చూస్తున్నాం. మైతేయిలకు సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూసాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. కొంతకాలంగా మణిపూర్లో జరుగుతున్న అల్లర్లకు బాధ్యత వహిస్తూ పదవిని వీడారు రీసెంట్గా. సో రాజీనామా లేఖను గవర్నర్ అజయ్ బాల్లాకి పంపించారు. సో ముఖ్యమంత్రి రాజీనామా చేయాలంటే రెసిగ్నేషన్ని గవర్నర్కి పంపాల్సిందే. సో ఇటీవల మణిపూర్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన వ్యక్తి ఎవరంటే బీరెన్ సింగ్. అండ్ పొగాకు బోర్డు ఈడీగా విశ్వశ్రీ గారు మార్చి 11 తర్వాత బాధ్యతలు స్వీకరణ. రాష్ట్రంలో ఉన్న పొగాకు బోర్డుకు ఈడీగా, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పొగాకు బోర్డుకు ఈడీగా
త్రిపుర క్యాడర్కి చెందిన ఐఏఎస్ అధికారి బి విశ్వశ్రీ గారు నియమితులవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి, ఓకేనా. సో పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఈరోజు అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్ అనేది నోయిడా ఉత్తరప్రదేశ్. అండ్ తమిళనాడులో 18 ఏళ్లలోపు పిల్లల వారిపై ఆన్లైన్ జూదం నిషేధము. అర్జెంటీనా బ్యాన్స్ జెండర్ సర్జరీ హార్మోన్ థెరపీ ఫర్ మైనర్స్. అండ్ ట్రాపెక్స్ ఎక్సర్సైజ్. ఏరో ఇండియా 2025 15th ఎడిషన్. తగ్గిన వ్యయ అంతరాలు. అండ్ ఏల భారత పతాక అని చెప్పేసి ఒక రిపోర్ట్. అండ్ నెజ్జరీం ప్రాంతం నుంచి వైదొలుగుతున్న ఇజ్రాయిల్. అండ్ మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొగాకు బోర్డుకు ఈడీగా విశ్వశ్రీ గారు నియమితులవ్వడం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.